రాహుల్ గాంధీ మళ్ళొకసారి ఇంకా వరుసగా తను చేస్తున్న ఆరోపణలు అవే. జెన్జీ ఓట్ల చోరీని అడ్డుకుంటుంది, ఓట్ల దొంగలను ఎన్నికల ప్రధాన కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని మళ్ళీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ మీద ఆయన ఆరోపణ చేశారనమాట. 2000 సంవత్సరంలో జన్మించిన జనరేషన్ అంతా కూడా ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశ జెన్జీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, ఓట్ల చోరీని అడ్డుకుంటారు, నేను ఎప్పుడు వారికి అండగా నిలుస్తా. అయితే విషయం ఏంటంటే ఈయన ఈ మాట అన్న రోజే నిన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించింది. కీలకమైన 3 స్థానాలు ఏబీవీపీ గెలుచుకుందనమాట. ఏబీవీపీ సత్తా చాటింది. దాంతో వాళ్ళు చెప్తున్నారు జెన్జీ కూడా రాహుల్ వెంట లేరు, దేశం వెంట ఉన్నారు, జాతీయత వెంట ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు. ఎందుకంటే అఖిల భారత విద్యార్థి సంఘం ఎవరికి అనుబంధమైన విద్యార్థి సంఘమో అందరికీ తెలుసు. దీంతో వాళ్ళు అదే ఓటుతో వాళ్ళు బదులిస్తూ వాళ్ళు అన్న మాట ఏంటంటే నిన్న ఏబీవీపీ గెలుపు నేపథ్యంలో ఏబీవీపీ నిన్న విజయ బావుట డియూలో మంచి ఇది గెలిచిన నేపథ్యంలో వాళ్ళు అన్నమాట రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఏమని? రాహుల్ గాంధీ యువకుడిగా ఉన్నప్పుడు ఫోటోలతో ప్రచారం చేసింది ఎన్ఎస్యుఐ అంటే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘానికి, ఏబీవీపీకి అక్కడ ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీ అనుబంధ ఏబీవీపీకి అక్కడ ప్రధాన పోటీ అనమాట. ఒక్క పోస్ట్ మాత్రం వైస్ ప్రెసిడెంట్ సమ్ ఒకటి కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యుఐ గెలుచుకుంది. వీళ్ళు ఏంటంటే అదే చెప్తున్నారు, ఓటుతో ఈ జనరేషన్ జెన్జీ మేము ఎటువైపు ఉన్నామో ఇప్పుడైనా నీకు క్లారిటీ వచ్చిందని. నిన్నటి నుంచి రకరకాల ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి అనమాట. ఈ మాట అన్నాడు రాహుల్ గాంధీ 2000 సంవత్సరం దరిదాపుల్లో అంటే 21వ శతాబ్దం మొదటి నుంచి కూడా ఇంకా ఇప్పటికంత యూత్ కదా వాళ్ళందరూ కూడా జెన్జీకి వేయాలి, మీరు ఓట్ల చోరీని అడ్డుకుంటారు వాళ్ళు, నేను ఎప్పుడు వాళ్ళకి అండగా నిలుస్తా, ఓట్ల చోరీని వాళ్ళే అడ్డుకుంటారు. ఈ దేశంలో ఉన్న యువత, విద్యార్థులు, ఈ దేశ జెన్జీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, ఓట్ల చోరీని అడ్డుకుంటారు, నేను ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటా. ఎగ్జాక్ట్గా రాహుల్ గాంధీ అన్నమాట ఇదన్నమాట. జెన్జీ నేపాల్ నుంచి వచ్చింది తెలుసు కదా. నేపాల్లో జెన్జీ ఉద్యమం చేపట్టింది కదా, హింసాత్మకమైంది, 50 మంది చనిపోయారు, కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పగూలింది. అట్లా అక్కడ యువతను వీళ్ళు అంటే పోలిక చూడండి, అసలు నేపాల్లో యువతను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని పిలుపునిస్తున్నాడు ఈయన. తిరగబడండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా అంతే కదా. నేపాల్లో జెన్జీ మొత్తం తిరగబడిపోయి అక్కడ ఎందుకు తిరగబడ్డారు? అక్కడి ప్రభుత్వ అవినీతి అక్రమాల మీద తిరగబడ్డారు, నెపోటిజం మీద, నెపో కిడ్స్ వాటిని పోలిస్తూ తిరగబడ్డారు. ఈయన మరి ఏ సాకుతో ఏ కారణాలతో జెన్జీ మరి తిరగబడాలో ఏం సందేశం ఇస్తున్నాడో మరి అర్థం కాదు. ఈ మధ్య కొత్తగా ఈ ఎర్రట్ట బుక్ ఉన్న రాజ్యాంగ ప్రతిని ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు నిన్న అదే మేమ్స్ వస్తున్నాయి. అవును, జెన్జీ ఎట్టున్నామో తెలిసిందా మీకు? అప్పుడు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ నిన్న డియూలో స్టూడెంట్ ఒక అతను మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు బ్యాలెట్లను దొంగతనంగా ఎత్తుకొని పోయిన నేపథ్యము, యూనివర్సిటీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ బాక్సులను ఎత్తుకొని పోయేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ట్రాన్స్పరెంట్గా జరిగింది, జెన్జీ ఎవరి వైపు ఉన్నామో అర్థమైంది. అయితే కొన్ని ఓట్లు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంకుల్స్వి, పిహెచ్డి, అట్లాగే కొన్నేళ్ల పాటు అక్కడ పాతుకుపోయి యూనివర్సిటీలో పాతుకుపోయిన అంకుల్స్వి అంటున్నాడు ఒక అతను. అంటే యూత్ కాదు, యూత్ మొత్తము ఏబీవీపీ వైపు ఉంది, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం వైపు అంకుల్స్ ఉన్నారు, జెన్జీ లేదని వాళ్ళు చెప్తున్న ఇది ట్రోల్ అవుతున్నాయి అనమాట. చూసే ఉంటారు మీరు. ఇక నా ఫోన్ నెంబర్ను రాహుల్ ఎట్లా బహిరంగ పరుస్తారు, ఆయనపై కేసు పెడతా అంజనీ మిశ్రా. ఓట్ చోరీ అంశం మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంజనీ మిశ్రాది ఫోన్ నెంబర్ ఆయన చెప్పారంట, ప్రకటించారంట. అయితే దీనిపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినట్టు రాహుల్ చెప్పడం వాస్తవం. అంటే అతను ఓటు పోయిందనమాట, అతను ఓటు పోయింది, నేను ఈసీకి ఫిర్యాదు చేస్తానని రాహుల్ చెప్పింది ఓకే, కానీ తాను ఎప్పుడూ ఈసీకి ఫిర్యాదు చేయలేదు. పైగా ఉత్తరప్రదేశ్లోని ఓకే ఓహో
అంటే రాహుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడు. కొన్ని మొన్న స్టార్టింగ్ అంటే బెంగళూరులో మొదలుపెట్టిన నుంచి కూడా కొన్ని ఓటర్స్ వాళ్ళ డిస్ప్లే చేస్తున్నాడు అనమాట. వాళ్ళ ఓటర్ ఐడీస్ వాళ్ళ డీటెయిల్స్ అనే డిస్ప్లే చేస్తుంటే నిన్న కూడా ఒక అతని ఫోన్ నెంబర్ కూడా చెప్పారంట. ఇంకోటి ఏంటంటే అది ఫేక్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగకు చెందిన తనను మహారాష్ట్ర ఓటర్గా రాహుల్ చెప్పారు. అసలు తన జీవితంలో ఇంతవరకు నేను మహారాష్ట్రలో అడుగు పెట్టలేదు. అసలు తన ఫోన్ నెంబర్ను బహిరంగపరచడం ఏంటి రాహుల్ గాంధీ ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన నుంచి కూడా తనకు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. నా ప్రైవసీకి భంగం కలిగించినట్టు కాదా, దీని మీద నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతను అంటున్నమాట అనమాట. ఇంట్రెస్టింగ్ అది.